నమస్తే దోస్తులు. ఒక మాట ఏమంటే, మీకు ఇంటికాడ అద్దుకు మించి తకలీఫ్ ఉంటే తప్ప దేశం గురించి ఆలోచించకుండి. ఆడ జీవితాన్ని ఎల్లదీయలేకపోతున్నాం అన్నప్పుడే దేశం కోసం ఆలోచించుండి. రండి, మంచి మంచి కంపెనీలలో రండి, మంచిగా జీతం ఉన్న దగ్గరికి రండి, మంచిగా కమాయించుకోర్రి. కానీ ఇప్పుడు మా దోస్తు వాళ్ళు ఇద్దరు వచ్చిర్రు, మొన్న ఒక 15 రోజుల కింద వచ్చిర్రు. ఇంటికాడ అన్నీ 10 ఎకరాల భూమి ఉన్నదట, 5-6 బర్రెలు ఉన్నాయట, అన్ని రకాలుగా అన్ని తిరిగి ఉండి కూడా దేశం వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రా అంటే, అన్న మేము ఒకసారి దేశం ఎట్లుంటుందో చూసిపోదాం. ఎండల డ్యూటీ దొరికింది, 5 నిమిషాలకు 10 నిమిషాలకు పోయి రెస్ట్ ఏరియాలో కూర్చుంటా అంటాడు. ఏమైందిరా అంటేనేమో, అన్న నాతోటి అయితే లేదు, చాలా గరం అవుతుంది, నాకు మాటకు ముందు చక్కెర వస్తున్నది, ఏడబడిపోతుంది తెలియదు అని చెప్పేసి రెస్ట్ ఏరియాలో వస్తున్నా అని చెప్పేసి చెప్తున్నా. అందుకోసమే చెప్తున్నా, అద్దుకు మించి అంటే అద్దుకు మించి ఇంటికాడ జీవనం ఎల్లదీయలేము అన్నప్పుడే దేశం గురించి ఆలోచించి దేశంకు రండి. ఇగో మా దోస్తులకైతే ఇప్పుడు ప్రజెంట్ మొన్ననే వచ్చిర్రు. ఇక తెలుగు వాళ్ళే కదా అని అన్న అని చెప్పేసి మాట్లాడిస్తే, ఇగో అన్న అన్నీ ఉండంగా ఇక ఒళ్ళు కవరం ఎక్కి నేను వచ్చిన దానికి నాకు శాస్తి జరుగుతున్నదని చెప్పేసి అంటున్నాడైతే నాకు ఎట్లా అనిపిస్తుంది. అందుకే ఇంటికాడ అన్ని రకాలుగా అన్ని తిరంగా ఉండంగా రాకుండా దేశం చూద్దామని కూడా రాకుండా దేశం చూద్దాం.